మన ప్రజల సందేహాలని కొన్ని మీ ముందు తీసుకొద్దామని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని మా స్టూడియోలో కూర్చోబెట్టడం జరిగింది. 2 ఏళ్ల తర్వాత సమాజంలో ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బ్యాక్ తీసుకున్న ఇప్పుడు దేశంలో హిందుత్వం బాగుపడుతుందా నాశనం అయిపోతుందా? ఏం జరగబోతుంది? ఏం జరుగుతుంది? చాలా మంచి ప్రశ్న. చాలా శోధించి అడిగిన ప్రశ్న ఇది. బాగుంది. హిందుత్వం పరిడి వెళుతుంది. ఎందుకు అంటే ఈ మంచి రోజులు వచ్చినాయి అంటుంటాం కదా. అంటే కుట్రలు, కుతంత్రాలు, ధర్మనాశనం చేసేవారి ప్రయత్నాలు అవి కొనసాగుతుంటాయి. కానీ మీరు పరిశీలించండి, వాళ్ళ జోషు అంత లేదు. ఒక ఊరికి చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మన ఆంధ్ర తెలంగాణ వరకు గొర్రెలు అంటే క్రిస్టియన్స్ అనబడేవాళ్ళు ఇదివరకు చాలా చోట్లకు వచ్చి గ్రామాల్లో లేకపోతే పట్టణాల్లో ఎక్కడైనా విచ్చలవిడిగా పోస్టర్ అంటించడం లేకపోతే పంచి పెట్టడం, గొడవ పెట్టుకోవడం ఇలాంటివి జరిగాయి. కొన్ని సంఘటనల తర్వాత అంటే నేను ఒక సలహా ఇచ్చాను, ఇంకొకరు ఏదో సలహా ఇచ్చారు, హిందువులు ప్రశ్నించడం అనేది మొదలైంది. రియాక్ట్ అవడం కూడా జరుగుతుంది. అఫ్కోర్స్ ఎవరైతే మత ప్రచారానికి వస్తున్నారో వాళ్ళు హిందువులే అనుకోండి. నిన్న ఒక సంఘటన చూశాను, చాలా బాగుంది. అతను బైబిల్ తీసుకోమని ఇవ్వడానికి వచ్చాడు. తీసుకుంటా ఇట్రా నాతో పాటు అని ఓ గుడికి తీసుకెళ్ళి ఇగో కొబ్బరికాయ కొట్టు అన్నాడు. అతనితో కొట్టించాడు. ప్రసాదం తిను అన్నాడు. నేను తిన్నా అన్నాడు. చూసు కొబ్బరికాయ నువ్వే కొట్టావుగా, నేనేం కొట్టలే, నీ చేత్తో కొట్టినావు కొబ్బరికాయ, అందులో ముక్క తిన్నంటున్నావు. అసలు ఈ దేశానికి సంబంధం లేదు, ఈ చెత్త నాకెందుకు? అలా అతనికి వచ్చిన ఆలోచనతో అతను అలా రియాక్ట్ అయ్యాడు. వాళ్ళు ఏం మాట్లాడలేక వెళ్ళిపోయారు. నేను ఇలాంటిది చాలా ఏళ్ల క్రితం ఒక సలహా ఇచ్చా. ఎవరైనా పాంప్లెట్ ఇస్తే తీసుకోండి, గొడవ పెట్టుకోకండి, వాళ్ళు బయట వాళ్ళు అనుకోకండి అని చెప్పి. ఆ పాంప్లెట్ ఇస్తే తీసుకోండి, వాళ్ళకో బెల్లం మొక్కో కొబ్బరికాయ మొక్కో అరటిపండు ఇవ్వండి. వాళ్ళు తినరు, తినకపోతే ఈ పేపరు వాళ్ళ చేతికి ఇవ్వడం లేదా చింపావతలు పడేయడం చేయండి. మీకు మా పట్ల రెస్పెక్ట్ లేదు, మీ పట్ల మాకు ఎట్లా వస్తుంది అని చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేయండి, గొడవ పెట్టుకోకండి. వాళ్ళు మన వాళ్ళే కాబట్టి దారి తప్పారు అంతే. నిన్న మీరు అంటే ఆ సెల్ ఫోన్లో ఉంది, నన్ను ఏదో తిట్టేశాడు ఒక అతను, పేరు సురేష్, గొర్రె, కర్ణాటకలో ఉంటాడు. తిట్టేశాడు. తర్వాత ఏదో ప్రేమ మతం అంటావు, ఏందిది అన్నాను. అతను సార్ నన్ను క్షమించండి అని. ముందు తిట్టాడు, తర్వాత క్షమించమని రెండు ఉన్నాయి సెల్లో. అలా ఇద్దరు. ఓకే, క్షమించండి నేను మిమ్మల్ని తిట్టినందుకు అని చెప్పి పెట్టాడు. పెట్టాక నాయన నీ మీద నాకేం కోపం లేదు, నువ్వెవరో నాకు పరిచయం కూడా లేదు, నేనేదో సందేహం అడిగాను, నేను తిట్టలే, ఏదో ప్రశ్న, ఏదో స్క్రీన్ షాట్ పెట్టాను బైబిల్ సంబంధించి. వెంటనే తిట్టేశాడు. సో ఐఎమ్ లైక్ యువర్ బిగ్ బ్రదర్, ఓకే, నీకేదన్నా కష్టం నేను తీర్చగలనంటే నాతో చెప్పుకో అన్నాను. అతను నమస్కారం మొదలుపెట్టి, మీకు వేల దండాలు సార్, నా తిప్పలు ఏమైనా పడతాను, విధి అంటారు కదా అదేదో నా మీద పగబట్టింది, అది చాలా సంతోషం సార్ అని పెట్టాడు. మనకు కావాల్సిందేంటి? మనకు కావాల్సింది ఆ మారు మనస్సు అంటే అదే కదా సార్. ఫైనల్గా మీకు కావాల్సిందేంటి సార్? ఈ ప్రపంచం అంటే నా బాల్యంలోకి వెళ్తే మాకు స్వతంత్రం కావాలని ఒక సినిమా వచ్చింది. ఓకే, యానిమల్స్ అన్నీ కలిసి మాకు స్వాతంత్రం కావాలని వాటి కష్టాలని చెప్పుకుంటాయి. ఓకే, అప్పుడు అనిపించిందే, ఇప్పుడు కూడా చెప్తాను నేను, దిస్ ఎర్త్ ఈ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ హ్యూమన్స్. ఈ భూమి మనుషులది మాత్రమే కాదు. వాట్ రైట్ యూ హ్యావ్, సేమ్ రైట్ ఈవెన్ క్యాట్ హ్యావ్, ఈవెన్ డాగ్ హ్యావ్. దిస్ ఈజ్ కాల్డ్ హ్యుమానిటీ. మనం కూడా ఒక జీవరాశి. పులితోలు దొరకదు, ఒకవేళ నీ దగ్గర ఉంటే జైల్లో వేస్తారు. వాస్తవం. జింకతోలు దొరకదు, నా దగ్గర ఉంటే జైల్లో వేస్తారు 100%. ఎందుకంటే ఆ తోలుకి వాల్యూ ఉంది. అంతేగా, నీ తోలుకి నా తోలుకి లోపల సోలు వెళ్ళిపోతే ఏమనుందా? అస్సలేదు. నెంబర్ 1. ఓకే, అంటే జంతువులు మనం సమానం అంటే అబద్ధం, అందుకని చెప్తున్నా.
అలాగే అంటే మనకంటే విలువైన జంతువులు. అది నీకు చెప్పాలి. ఓకే, చెప్పండి చెప్పండి. ఇప్పుడు మన పళ్ళు ఎవడో ఇంట్లో పెట్టుకోరు. అది ఏనుగు దంతం, ఐవరీరా ఐవరీ అంటాడు, చాలా కాస్ట్. అవునా? పులిగోర్లు, పులిగోరు, వాళ్ళ ఇంటి పేరే పులిగోరు. అవునా? మన గోరు ఎవరైనా పెట్టుకుంటాడు దరిద్రం అంటారు. జింక కొమ్ములు కదా కదా. చివరికి ఆవు దగ్గరికి రా, ఆవు పేడ పొలానికి పనికొస్తుంది, యజ్ఞంలో పిడకల్లా పనికొస్తుంది. మరి మనిషి పేడ ఎవరికి పనికొద్ది? వాడికి కూడా పనికిరాదు. ఆవు దేనికి పనికిరాదు, పొలానికి కూడా వాడరు కదా కదా. ప్రాక్టికల్గా ఈ ఫిల్తీ అయినప్పటికీ హెల్తీ విషయం కాబట్టి ప్రాక్టికల్గా మాట్లాడు. వాస్తవం. గోమూత్రం ఇవాళ ఉదయం కూడా స్వీకరించాను నేను. ఆరోగ్యం ఓకే, మెడిసిన్ వాల్యూస్ ఉన్న మూత్రం అది. పొలానికి వాడితే ఆ పొలంలో పండిన తిని మన పూర్వీకులు 90 ఏళ్ళు వచ్చినా కళ్ళజోడు లేకుండా జీవించారు. ఇప్పుడు ఆర్గానిక్ అని దాంతో పండిస్తున్నారు కదా. అది పూర్వం పెద్దలు చేసిందే. ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో పేరు పెట్టావు తప్ప పూర్వం పెద్దలు చేసిందే. అంటే ఒక ఆవు చనిపోయిన తర్వాత కూడా కప్పెడితే ఒక 6 నెలల తర్వాత అది మట్టి అయిపోతుంది. ఆ మట్టిని 15 ఎకరాల్లో జల్లితే భూమి ఫెర్టిలిటీ పెరుగుతుంది. నీది ఎవడో ఇంట్లో పెట్టుకోడు, నీ ఎముక కూడా పెట్టుకోరు, నీ తోలు పెట్టుకోరు, నీ పన్ను పెట్టుకోరు, నీ గోరు పెట్టుకోరు. వాటి వాల్యూ నీకెక్కడ ఉంది? అంతేగా కదా. సో నేను చెప్పబోయేది, నేను కోరుకునేది ఏమిటంటే అన్ని ప్రాణులకి ఈ భూమి మీద సమాన హక్కు ఉంది. మొన్న తిరుమలలో పులి వచ్చింది, చిరుత వచ్చింది, పిల్లని తినేసింది, ఇదంతా జరిగింది కదా. ఏమంటే నాకు తెలియక అడుగుతున్నాను, పులి ఉండే ప్లేస్కి మనం వెళ్ళామా, మనం ఉండే ప్లేస్కి పులి వచ్చిందా? అది ఉండే ప్లేస్లకి జనాలు వెళ్ళినప్పుడు నా ప్లేస్లోకి వచ్చారని చెప్పేసి అది జనాలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కదా. వచ్చింది అదే అడవులను ఎక్కడ పెట్టి ధ్వంసం కదా నాన్న. ఎర్రచందనం పేరు కావచ్చు, ఇంకోటి కావచ్చు. డేంజరస్ పులులు కానీ ఇవి కానీ డీప్ ఫారెస్ట్లో ఉంటాయి. యాక్చువల్గా పులి కంటే డేంజరస్ నువ్వే కదా, మనిషే కదా. ఓకే, నువ్వు మీన్స్ హ్యూమన్స్. అంతేగా. నవ్వు వస్తుంది. అలాంటి పులిని చంపడానికి కర్ర వాడతారంట. ఇచ్చారు కదా. కర్రతో పులిని ఎదుర్కోవడం అంటే మనం ఏ బాలయ్య బాబో లేకపోతే పాత సినిమాల్లో కృష్ణరాజు ఏ ప్రభాసో అవ్వాలేమో. అందుకే బంగారీ శర్మ గారు అన్నారుగా, ఏమన్నారు? ఆ సలహా ఇచ్చిన వాడిని పులిబోన్లోకి వదిలేసి 2 కర్రలు ఇచ్చి పంపించి. సరే, మన విషయంలోకి వస్తే పులి కానీ ఇంకో జంతువు కానీ అవి వాటి జీవితాన్ని అలా అడవిలో జీవించడానికి ఇష్టపడతాయి. ఓకే, మనం అన్యాయంగా బంధించడం, వాటి స్థలాల్లోకి వెళ్ళిపోయి వాటికి వసతి లేకుండా చేయడం వలన నువ్వు చెట్లు ఇవి కొట్టేయడం, లేదా బాంబింగ్ చేసేయడం, ఇవన్నీ చేస్తే అవి ఎక్కడికి వెళ్ళాలి? వాటి కూడా వసతి తిండి కావాలి, బయటకు వచ్చేస్తాయి. దానికి ఒత్తిడి ఎక్కువైపోతుంది మనసు మీద. ఎదురుగా ఏదో కనబడింది చంపేస్తుంది. జంతువులకు పశువులకు విలువ ఉంది, మనిషికి విలువ అన్నారు. అంటే వాల్యూస్ లేనివాడికి వాల్యూ ఎక్కడి నుంచి వద్దండి. సరే, నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను నేను. చెప్పండి సార్. సింహం తను వేటాడిందే తను తింటుంది, తెలుసా? వాస్తవం. అవును కదా. లేదా బోన్లో ఉన్నప్పుడు అది వేరు. నువ్వు బంధించి తీసుకొచ్చి దాని మీద రూల్స్ ఫాలో అవ్వమంటే ఎలా అవుతుంది? దాన్ని జీవించనిస్తే అది వేటాడి తింటుంది. పులి అలా కాదు, దాచుకుని తింటుంది. ఓకే, పులి దాచుకుని తింటుంది, ఇది దాచుకోదు. కడుపు నిండిపోయిన సింహం నీళ్ళు తాగుతుంది, దాంతోపాటు పక్కన ఒక జిరాఫీ కూడా నీళ్ళు తాగుతుంది. అదేంటి? ఆ ఫోటో తీసిపెట్టి కడుపు నిండిన తర్వాత సింహం ఎవరికి హాని చేయదు అని. కానీ నీకు అసలు కడుపు నిండడం అనేది ఉందా మనిషికి? లేదా. ఉంటే ఇన్ని అక్రమాలు జరుగుతాయా? ఒక్కొక్కరు ఆస్తులు తీ, రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ ఇంకొకరు కానీ. ఓ మనిషికి ఎంత స్థలం కావాలి? భూమి 6 అడుగులు. ఇలా నిజాలు చెప్పకూడదు. ఒక్కోడికి 1000 ఎకరాల, 2000 ఎకరాల, 3000 ఎకరాల. ఎందుకు ఇవన్నీ? చాలామంది గూడ్లాక్స్ వస్తున్నారా? దేవుడి డబ్బులు, దేవుడి పొలం కూడా ఆక్రమించేస్తావు నువ్వు. అంటే నీకు అసలు ఈ భూమి మీద ఎన్నాళ్ళు నువ్వు ప్రయాణం చేయడానికి వచ్చేవనే కనీస ఇంగితం లేదు.
ఒక పాట పాడుతుంటాం భజనలో. ఏంటి సార్ ఆ పాట? ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లెక్కడున్నదే చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందు గతి కానవే చిలుక చిలుక. అసలు ఎన్ని చూస్తారు, ఎన్ని చెప్పాలి? ఇప్పుడు మా బాల్యంలో అయితే హరిశ్చంద్ర నాటకం వేసేవారు. ఆ వేసినప్పుడు ఇచ్చోటనే అని ఒక పద్యం భలే బాగుంటుంది. నాకు చూసి పాడలేను, చూస్తే పాడను. ఇక్కడే కదా ఇది చేశాను, ఇక్కడే కదా ఇలా తిరిగాను, ఇక్కడేనా తగలబడిపోతున్నాను, అది ఒకటి. రెండోది ఒక్కడును 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 తిరిగి పోలేదే అంటాడు. ఒక్కసారి శ్మశానానికి వచ్చినోడు, ఆ పాడి మీద పడుకున్నాడు, ఒక్కడైనా ఇంటికి వెళ్ళింది నేను చూడలేదే, ఒక్కడైనా వాడిని మోసుకొచ్చినోడు వాడితో వెళ్ళడం కూడా చూడలేదే. హరిశ్చంద్రుడు ఆశ్చర్యపోతాడు. మనం కాశీలో మణికర్ణికలో చేసాం కదా. ఇది వైరాగ్యం పుడితే మనిషి చాలా చక్కగా జీవిస్తాడు. వైరాగ్యం ఎప్పుడు నుంచి వస్తుంది? సత్వగుణం ఉంటే వస్తుంది. సత్వగుణం ఎప్పుడు వస్తుంది? నువ్వు అడ్డమైంది కేఎఫ్సీలో అడ్డమైంది తినేస్తే రాదా? ఇప్పుడు మనం జ్యూస్ తాగాం, పండ్లు తిన్నాం, అంతే. సత్వత పీస్ఫుల్గా ఉంటాం. ఇప్పుడు ఓ 2-3 జంతువులు తినేసి, బాగా స్పైసీ ఫుడ్ తినేసి, ఆయిల్ ఫుడ్ తినేసి మైండు ఖరాబు, బాడీ ఖరాబు, సొసైటీ ఖరాబు. పులి కానీ సింహం కానీ వేటాడుకొని మాంసమే తింటాయి. మనం కూడా మేకని తిన్నాం, కోడిని తిన్నాం, అది కూడా మాంసం తిన్నాం కదా, దానికి విలువ ఉంది కదా, మనకు విలువ లేదని మాట్లాడుతున్నారు. మనం కూడా అలాగే తింటున్నాం కదా అంటారు కదా. మరి అందుకే విలువ లేదంటున్నా. పులి ఏం తినాలో అది తింటుందిగా, సింహం ఏం తినాలో అది తింటుందిగా, పంది ఏం తినాలో అది తింటుంది. నువ్వేం తినాలో అది తింటలే, అన్ని తినేస్తున్నావు. పందిని తినేస్తున్నారు, ఎలకలు తినేస్తున్నారు, కుక్కలు తినేస్తున్నారు, అదే స్కార్పియన్స్, తేలు తినేస్తున్నారు. ఆ ఇండోనేషియాలో రోడ్డు పక్కన పెద్ద పెద్ద పాములు, పైతాను, మళ్ళీ చిన్న పాము కాదు, దాన్ని పట్టుకుని నువ్వు ఆర్డర్ ఇస్తే దాని మూతికి స్టిక్కర్ వేసేస్తున్నాడు, ప్లాస్టరు, అంతే టక్ అలా కట్ చేసేస్తున్నాడు, దాన్ని తొలి తీసేస్తున్నాడు నీ ముందే. అదేదో అంటారు, అదేదో ఇలా పెట్టి గుండ్రంగా ఫ్రై గ్రిల్స్, నాకు తెలియదు, అది చేసి ఇచ్చేస్తాడు, తినేస్తున్నారు. అసలు మనిషి బతకడానికి ఇన్ని చంపేయాలా? ఇప్పుడు ఇవాళ భోజనమే చేయలేదు, నేను ఉన్నాగా, నేను ఒక్క భోజనం చేశాను మధ్యాహ్నం, ఉన్నాగా. అన్ని జంతువుల్ని పొట్టలోకి వెళ్ళాలా? ఓకే సరే, ఇప్పుడు వాల్మీకి ఎందుకు తలుచుకుంటాం? బికాజ్ హీ హ్యాడ్ వాల్యూస్. అతను బోయవాడిలో ఉంటే మనం మాట్లాడుకుంటామేంటి? బోల్డ్ మంది బోయవాళ్ళు వచ్చి చచ్చిపోయారు, వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. వాల్మీకి ఫస్ట్ బోయవాడు తిరుగుబోతు అన్నీ డెకాయిట్ సార్, ఇంగ్లీష్లో డెకాయిట్. డెకాయిట్కి ఎక్కడన్నా మనం గౌరవిస్తామా? మరి వాల్మీకి ఎందుకు గౌరవిస్తున్నాం? బికాజ్ రచయించాడు, వాల్యూస్ ఉన్నాయి. రైటర్ అయితే సరిపోద్దా? మళ్ళీను తపస్సు చేశాడు, తపస్సు, గుణాలు సంపాదించాడు. ఆ గుణాలు సంపాదించడం వల్ల వాల్యూ ఎంత. ఓ మనిషికి గుణం ఇప్పుడు రాముడు నువ్వు చూడలే, నేను చూడలే, మరి ఎందుకు మనం రాముడు అంటే అసలు ఆ ఫీల్ వస్తుంది? గుణాలు, క్వాలిటీస్, నథింగ్ ఎల్స్. తిరుమలలో రీసెంట్గా చైర్మన్ గారు చేంజ్ అవ్వడం జరిగింది. ఆయన హిందూ కాదు, క్రిస్టియన్ అని మీరు బల్లగుద్ది వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని మీరు చెప్తున్నారు. హిందూ గుళ్ళో వేరే వాళ్ళు వర్క్ చేయొద్దా? మీరు హెచ్సిఎల్ అనే కంపెనీ ఉంది. హెచ్సిఎల్ ఓకే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, అందులో ఒక ఆయన ఎంప్లాయ్, అతను ఆ కంపెనీ పని చేస్తాడని అందులో పెట్టుకున్నారు. అలాగే టాటా వాళ్ళది టీసీఎస్ అని ఉంది, లేకపోతే ఇంకోటి ఇన్ఫోసిస్ అని ఉంది, లేకపోతే విప్రో అని ఉంది. జీతం ఎవరు పే చేస్తారో వాళ్ళకి ఒబిడియంట్గా పని చేయాలి 100%. నువ్వు ఇక్కడ జీతం తీసుకుంటూ ఇంకో దానికోసం నువ్వు వర్క్ చేస్తే ఇక్కడ నువ్వు ఉండడం
తప్పేగా. దేనికోసం వర్క్ చేస్తున్నాడు అంటారు తను? ఇప్పుడు ఉదాహరణకి టీటీడీలో ఒక నాకు తెలిసి ఓ 2000 పైన గొర్రెలు ఉండొచ్చు. టీటీడీలో 2000 పైన గొర్రెలు అంటే మీ లాంగ్వేజ్ లో గొర్రెలు అంటే క్రిస్టియన్స్. ఓకే. నేను నా లాంగ్వేజ్ అంటే అసలు అన్యాయం. అసలు గొర్రెలు అనేది తిట్టు కాదు. ఫస్ట్ పాయింట్. ఓకే. చాలామంది ఫీల్ అవుతున్నారు గొర్రె అంటే తిట్టులాగా. సి మేరా భాయ్ ఎవర్ బెహన్ అది తిట్టు కాదుగా. కాదు కదా. ప్రియమైన నా ప్రజలారా అది తిట్టు కాదుగా. కాదు. ప్రియ భగవద్బంధువులారా, ప్రియ హిందూ బంధువులారా, డియర్ ఫ్రెండ్స్, ఇవేం తిట్లు కాదుగా. కాదు. అలాగే గొర్రెలు అనేది కూడా తిట్లు కాదు. అది వాళ్ళు ఎవరైతే బైబిల్ ఫాలో అవుతారో వాళ్ళు గాడ్ అని అనుకునే అతను వాళ్ళని గొర్రెలతో కంపేర్ చేశాడు. అకార్డింగ్ టు బైబిల్ ఓన్లీ దే ఆర్ కాల్డ్ గోట్స్. ఓకే. నాట్ అకార్డింగ్ టు రాధమనోహర్. ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఉన్నది వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చెప్పింది. ఓకే. అది భగవద్గీత ప్రకారం అయితే మనం అంతా జీవాత్మ. అది మన రికగ్నైజేషన్. అది మన ఉపాధి అది. సో దాదాపు ఒక 2000 గొర్రెలు ఉండొచ్చు. దే ఆర్ ఆల్ చీటర్స్. నువ్వెవరు చెప్పడానికి? చీటర్స్ అంటే ఏంటి? నువ్వు ఏది కాదో అదని చెప్పడం చీటరింగ్ కదగా. నువ్వు టీటీడీలో ఏమని జాయిన్ అయ్యావు? సర్టిఫికేట్లో హిందూ అని జాయిన్ అయ్యావు. అవునా? బొట్టు పెట్టుకోవడానికి నీకు ఏడుపు, వెంకటేశ్వరాన్ని మొక్కడానికి ఏడుపు, ప్రసాదం తినడానికి ఏడుపు. అది చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, ఇంకో ఎనీవన్. మరి ఇవన్నీ ఏడుపున్నప్పుడు అక్కడి నుంచి శాలరీ వచ్చే శాలరీ నీకెందుకు సార్? మేము అడిగేది అదేగా. ఆ నీతి లేని గొర్రెల్ని మనం ఎందుకు మేపాలి? రూపాయి దాచుకుని హుండీలో పుణ్యం వస్తుందని వేస్తారు. ప్రజల సొమ్ము, హిందువుల సొమ్ము. దాన్ని జీతంగా తీసుకునేవాడికి నీతి ఉండాలా వద్దా? 100% నీతి ఉండాలి. అంతే. మేము అడిగేది అదే. మేము అనేది అదే. నేను టీటీడీ వాళ్ళని 6 ఏళ్ల క్రితం అడిగాను, టీటీడీలో అందరూ హిందువులే అని ఒక శ్వేతపత్రం ఇవ్వండి అని. ఇంతవరకు ఇవ్వాలి. ఎందుకని? మొన్న లలిత్ శ్రీనివాసానంద స్వామీజీ అక్కడ ధర్నా చేశారు ఆ గేటు దగ్గర. అవును. వీళ్ళు అక్కడ గేటు దగ్గర ధర్నా చేస్తుంటే ఓ బండి లోపలికి వెళ్ళిపోతుంది. యెహోవా నా కాపరి. అది తినేది ఎవరు సొమ్ము? వెంకటేశ్వర సొమ్ము. దూరేది యెహోవా కొంప. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పి అలసిపోతున్నాం. ఇప్పుడు క్రైస్తవుల దేవుడు చవట కాబట్టి వీళ్ళకి పేరు పెట్టలేడు. సరే, మరి ఇప్పుడు దీంట్లో కూడు కూడా పెట్టలేడు. కూడు పెట్టలేక కదా గుళ్ళో పని చేసేది. ఇప్పుడు మనం ఎవరైనా నికాస్ అని హిందువు, నువ్వు బొట్టు తీసేసి చర్చిలో పని చేయంటే అక్కర్లేదంటాం. వాడు హిందువునని చెప్పి అందులో జాయిన్ అయ్యి వాళ్ళ దేవుడు కూడి పెట్టట్లేదు కాబట్టి కదా గుళ్ళో పని చేసేదాడు. టీటీడీలో పనిచేసి గుళ్ళో పనిచేసి ఆ ప్రసాదం తింటే ఓకేనా? ఇప్పుడు దేవుడిని మీకు అర్థమయ్యేలా చెప్తాను. చెప్పండి. ఆయన పేరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, గుర్తున్నారా? తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చాక ఒక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు ఒక అధికారి, ప్రధాన అధికారి, ఓకే, అంతకుముందు ఆయన టీటీడీ ఈఓ, తెలుసు గాట్ ఇట్ కదా, గుర్తుకొచ్చింది. చెప్పండి. వారు కొత్త ప్రభుత్వం వచ్చాక ఓ అనౌన్స్మెంట్ చేశారు. ఏమని? మేము టీటీడీ ఎంప్లాయీస్ని చెక్ చేయడానికి ఇళ్ళకు వస్తాము, వాళ్ళు హిందువులా కాదా అని చెక్ చేస్తాం అన్నారు. తర్వాత టీవీలో న్యూస్ వచ్చింది. ఏమని? ఆయన కూడా అది చూసి ఓ అని ఇంటికి వెళ్ళిపోయారు. అంటే దాన్ని ఆయన చెక్ చేసే లోపల ఆయన కిక్ చేశారు. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది నా సెల్ ఫోను, ఎవడో జేబులో పెట్టుకున్నాడు, నేను చూశాను. ఇక్కడ మీ జేబులు చెక్ చేస్తాను అని అన్నాను. మీ దగ్గర ఆ సెల్ ఫోన్ లేదనుకోండి, ధారాళంగా చేతులు ఇలా పైకెత్తి చెక్ చేసుకోండి అంటారు. ఉన్నప్పుడు ఏం చేస్తారు? నువ్వెవడరా నన్ను చెక్ చేయడానికి అంటారు. సేమ్ వీళ్ళు దొంగలు కాబట్టి కదా. ఆయన పాపం ఆయనకి ఉద్యోగం పోయిందని టీవీలో చూసి తెలుసుకున్నారట. ఓకే. ఇప్పుడు ఆయన చెక్ చేయనిచ్చుంటే వాళ్ళకి నిజాయితీ ఉందని అర్థమయ్యేది. సో ఎవరో
ఒక పాస్టర్ ఎవరో పాములు కదిపారంట. సో ఆయన అక్కడి నుంచి పంపించారు. పాస్టర్ అదేంటంటే పాస్టర్ల జీతాలు ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు పాములు కదపకూడదా? పాస్టర్లు జీతాలు ఇవ్వడం ఏంటి అంటే మరి గుళ్ళో డబ్బులు అన్నీ మరి ఏం చేయాలి సార్? ధర్మనాశనానికి వాడాలి కదా. ప్రపంచంలో ఇంకో దేశం చూపించండి ఎక్కడన్నా పాస్టర్ల జీతాలు ఇచ్చే దేశం. అదే లేదు, మరి ఎక్కడుంది అది? ద ఓన్లీ వన్ స్టేట్, బిగ్గెస్ట్ బెగ్గింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇన్కమ్ సోర్స్ ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ సోర్స్ ఏముంది? మా గుళ్ళో డబ్బులేనా? మెయిన్ చెప్పండి. గుళ్ళో డబ్బులేగా. గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి దొంగలకి ఇచ్చేది. లాస్ట్ టైం మనం మాట్లాడితే కూడా మన ట్రోల్స్ కూడా జరిగినాయి. శ్రీవాణి ట్రస్ట్ పోనీ చెప్పండి. శ్రీవాణి ట్రస్టు గత 4 ఏళ్ళుగా 100 కోట్లు వసూలు చేసింది వ్యాపారం చేసి. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో దిగు తిరుపతిలో అక్కడే కౌంటర్ ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ 10,500 ఇప్పుడు పొద్దున్న దర్శనం, ఫుల్ వ్యాపారం. మరి అక్నాలజ్మెంట్ 10,000 రూపాయలు ఇవ్వరా సార్? ఇస్తే ఏంటి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినా చెప్పు? ఏదో 600 గుళ్ళు కట్టామన్నారు. చూపించి ఒక 6 గుళ్ళు. నువ్వు చర్చి నుంచి రూపాయి తేలేవుగా, మసీద్ నుంచి రూపాయి తేలేవుగా, వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి. మొన్నే హాజయాత్రకి 18 కోట్లు ఎంతో. మేము మా దేశంలో మా గుళ్ళకి వెళ్తుంటే ట్యాక్సులు కడుతూ మళ్ళీ ప్రతి గుడి ట్యాక్స్ కడద్ది తెలుసా గవర్నమెంట్కి. మసీద్ నుంచి ఏం రావు. అదే మన పాత బస్తీలోకి వెళ్ళు, కరెంటు బిల్లు అడిగితే కొట్టారు. మన పెద్ద ముక్కసారేమో వాళ్ళకి గుడి భూములు ఇచ్చేస్తాడు. మొన్న ఏదో పోస్ట్ చూశాను, ఎంతవరకు నిజం నాకు తెలీదు. అప్పట్లో మన్మోహన్ సింగ్, ఇప్పుడు కేసీఆర్ అనుకుంటున్నారు. అప్పుడు మన్మోహన్ సింగ్, ఇప్పుడు కేసీఆర్. మన్మోహన్ సింగ్ అలాంటి డైలాగ్ ఒకటి వాడాడు. ఈ దేశంలో ఉంది, పేపర్ కటింగ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ దేశంలో ప్రతి వనరు మీద హక్కు ప్రతి భారతీయుడిది అంటే వాడు అన్నం తిన్నట్టు. కానీ ఏమన్నాడంటే ఈ దేశంలో ప్రతి వనరు మీద మొదటి హక్కు ముస్లింది అన్నాడు. ఏం తింటారో నాకు అర్థం కాదు అసలు. అక్కడెక్కడో అమెరికాలో వచ్చేది. ఇక్కడ కూడా ఇలాంటి డైలాగు మన పెద్ద ముక్కసారి వాడాడని విన్నా. తెలంగాణ కోసం చచ్చిన వాళ్ళు ఒక్క ముస్లిం లేడు. శ్రీకాంతాచార్య చచ్చిపోయాడు, యాదా చచ్చిపోయాడు, ఇంకోటి చచ్చిపోయాడు, 1200 మంది చచ్చిపోయారు. ఒక క్రిస్టియన్ లేడు. అది అసలు వీళ్ళు వాళ్ళ సంఖ్య ఎందుకు నాటుతుందో నాకు అర్థం కాదు. ఈ వీడియో చూశాను ఇవాళ నిన్న. ఎక్కడ ఖాళీ జాగాలు అంటే అవన్నీ ఒక భూమికి ఇచ్చేస్తారట పెద్ద ముక్కసారు. వాళ్ళకి జ్యుడిషియల్ అధికారులు కూడా ఇస్తారట. అసలు సెక్యులర్ అంటే ఏంటండి? క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ సంకనాగడమా? గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడమా? సో మన దేశాన్ని 2-3 ముక్కలు చేసిన పార్టీ ఒకటి ఉంది. ఏ పార్టీ సార్ అది? ఈ దేశాన్ని పాకిస్తాన్గా, ఈ దేశాన్ని బంగ్లాదేశ్గా విడగొట్టించిన పార్టీ. వాళ్ళు ఆ అనౌన్స్మెంట్ చేశారు. అది ఒక ఛానల్లో వచ్చింది. ఏమనంటే నేషనల్ మీడియా, అది నేషనల్ మీడియా ఇంగ్లీష్లో. సో ఏంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే దే ఆర్ గోయింగ్ టు గివ్ 20 lakhs ఫర్ ఈచ్ ముస్లిం యంగ్స్టర్స్. ముస్లిమ్స్ కోసమే హాస్పిటల్స్, ఇంకా చాలా ఇచ్చారు కదా. ముస్లిమ్స్ కోసం మాత్రమే హాస్పిటల్, ముస్లిమ్స్ కోసం ముస్లిం యూత్స్కి 20 లక్షలు ఇవ్వడం, ఇంకా మొత్తం ప్రయారిటీ టు ముస్లిమ్స్ అనమాట. అంటే తెలంగాణ గవర్నమెంట్లోనా? తెలంగాణలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారట. వాళ్ళు తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తారట వాళ్ళు వస్తే. అలా దేశం అంతా చేస్తారట. మణిపూర్లో జరుగుతున్న ఇష్యూని దేశ ఇష్యూగా, అది అసలు స్టార్ట్ అయింది ఎప్పుడు, జరిగింది ఎప్పుడు, విభజన ఎప్పుడు, దానికి ఆ 2 ప్రాంతాల వారికి ఇప్పుడు జరిగిందా, ఈ మధ్యలో ఈ ఉన్న ప్రభుత్వం నిప్పు రాజేసిందా, లేకుంటే ముందే ఉందా? ఇది చూడండి, ఏదైనా ఒక సమస్య కనబడినప్పుడు మాత్రం ఎవరున్నారో వాళ్ళ మీద తోయడానికి లేదు. ఆ సమస్య మూలం ఎవరు, ఎలా వచ్చింది మనం చూడొచ్చు. ఎటువంటి అధికారాలు ఎవరెవరికి ఇవ్వబడింది. అసలు ఆ ప్లేస్ పేరు నాగాలాండ్, మణిపూర్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. రైట్. ఈ 7 ఏమంటారు? 7 సిస్టర్స్. వాస్తవం. నాగా సాధువులు ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి దాన్ని నాగాలాండ్ అన్నారు. అలాంటి చోట అసలు నాగా సాధువులు రాకుండా వాడు రూల్ తీసుకొచ్చాడు.
నాగాలాండ్లో నాగ చదువులు లేకుండా నెహ్రూ టైంలో ఎన్ని వేల మందిని సార్ అప్పుడు చంపింది? చాలా కొన్ని వేల మందిని. ఎందుకు అంటే నెహ్రూ యొక్క బయోగ్రఫీలో అతను రాసుకున్నాడు, ఇప్పటికీ మనం చూడొచ్చు, ద డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఏమనంటే బై ఎడ్యుకేషన్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, బై కల్చర్ ఐఎమ్ ఏ ముస్లిం, అన్ఫార్చునేట్లీ ఐ బార్న్ యాజ్ హిందూ. అది అతని మాటలు. వీడియోస్ ఉన్నాయి మనకి, ఇంకా ఎవిడెన్సు. మొన్న కూడా వీడియో చూశాను. వై ఇండియా ఫేసింగ్ ఫుడ్ ప్రాబ్లం అంటే ఇండియన్స్ టేకింగ్ 3 times ఫుడ్, దే ఆర్ ఈటింగ్ మోర్ అంటాడు. అంటే తినొద్దా? 3 పూటలు తినకూడదా? అసలు దీని పేరు అన్నపూర్ణ. మనం ఎంతోమందికి అన్నం పెట్టిన వాళ్ళం. అతని స్టేట్మెంట్లు అలా ఉన్నాయి. అదొకటే కాదు, మనం చూడొచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి, దేశ వ్యతిరేకంగా, ధర్మ వ్యతిరేకంగా, ఇంకొకరి అభిప్రాయానికి విలువ లేకుండా పాకిస్తాన్ పుట్టడానికి సంతకం పెట్టిన వాళ్ళు అతను ఒకడు. అర్జెంటుగా పిఎం సీట్లో కూర్చోవాలని అతను నిరాడంబరతను తెలిపేవి మనకి చాలా ఉన్నాయి. ఈ పువ్వుల కోసం, పువ్వులు ఇక్కడ పెట్టుకునే పువ్వుల కోసం 5 కిలోమీటర్లో లేకపోతే 500 కిలోమీటర్లో మనుషులను పంపి తెప్పించారు. ఇవి ఫన్నీ విషయాలు అనుకోండి. మీకు గోపీచంద్ కానీ ధ్యాన్ చంద్ గుర్తున్నాడా? ధ్యాన్ చంద్ గారు అంత గొప్ప వాళ్ళు. పాపం వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి బూట్లు లేవు. బూట్లు లేనప్పుడు ఈయన సిగరెట్లు కాల్చేవాడు. ఉట్టి కాళ్ళతోటి ఆకాడిన ఉత్తి కాలు పాపం. అది పరిస్థితి. అలాగే వీళ్ళు బూట్లు లేవు, హాకీ అలా ఆడారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ మనవళ్ళ బర్త్డేలు ఫ్లైట్లో జరుపుకునేది. అంటే ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం మనం. వాస్తవాలు ఇవి. ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఇస్రో వాళ్ళు ఎడ్ల బండి మీద రాకెట్ తీసుకెళ్ళడం ఫోటోలు ఉన్నాయి. అదే టైంలో హెలికాప్టర్లోనూ ఫ్లైట్లోనూ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఉన్నాయి. ఇంకో జోక్ చెప్తాను, మీరు ఎప్పుడైనా చూడండి, నెహ్రూ కానీ గాంధీ కానీ ఏదైనా గుడికి వెళ్ళినట్టు చూసామా? గాంధీ ఏదైతే సొసైటీ వాళ్ళు ఉన్నారో అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గాంధీ గారికి సంబంధం లేదు ఆయనే చెప్పాడుగా. స్వతంత్రం రాగానే కాంగ్రెస్ని బ్యాన్ చేసామని చెప్పారు. కానీ మరి వీళ్ళు ఇప్పటిదాకా రన్ చేస్తున్నారు కదా. పోనీ నువ్వు ఆలోచించుడానా, పాకిస్తాన్ ఎవరి వలన పుట్టింది, బంగ్లాదేశ్ ఎవరి వలన పుట్టింది, కాశ్మీర్ సమస్య ఎవరి వలన పుట్టింది, ఇన్ని లక్షల మంది హిందువులు నిరాశ్రయాలు ఎప్పుడే ఎవరి వలన అయ్యారు, ఇన్ని దేవాలయాలు మన చేతుల్లో లేకుండా గవర్నమెంట్కి ఎన్ని వేల కోట్ల డబ్బులు ఇచ్చినాయి, రాయితీలు ఎవరికి, ఆర్టికల్ 35 ఎవరు పెట్టారు, 35A ఎవరు పెట్టారు, ఆర్టికల్ 370 సమస్యలు పుట్టించింది ఎవరు? ఇప్పుడు కాశ్మీర్లో రాత్రి కూడా షాపింగ్ చేసుకోవచ్చు, ఒకప్పుడు పగలు కూడా తిరగలేము. ఎందుకు? ఒకప్పుడు వద్దు, ఇది 2023 కదా. 2019లో ఆర్టికల్ తీసిన కొత్తలో నేను వెళ్ళారా మీరు? జమ్మూ వెళ్ళా, కత్రా అమ్మవారి దగ్గరికి. కాశ్మీర్ వెళ్ళాలని కోరిక నాకు. ఆయన వార్నింగ్ ఇచ్చాడు, వెనక్కి వచ్చే ఉద్దేశం లేకపోతే వెళ్ళండి అని. ఒకటి కాంగ్రెస్ వల్ల ఇలా నాశనం అయింది, ఇంత డ్యామేజ్ జరిగింది మన భారతదేశానికి అన్నారు. పివి నరసింహారావు గారు ఉన్నారు, దాని తర్వాత ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు వీళ్ళేం బాగా చేస్తారు, వీళ్ళ గురించి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు. ఇప్పుడు పివి నరసింహారావు గారు తెలుగువాడు, ఒక గర్వం. ఆయన ఈ ఆర్థిక సరళీకరణ చేయడం, దాని ప్రభావం ఇప్పటికీ, దాని ఫలాలు మనకు అందుతూ ఉన్నాయి. వీ షుడ్ అప్రిషియేట్. చనిపోయిన రోజు అది ఆ దౌర్భాగ్యం నాకు తెలుసు. కానీ ఇంకొకటి ఏమిటంటే, ఆయన ఉన్నప్పుడే హిందువులకు ఒక తీరని అన్యాయం కూడా జరిగింది. ఏంటా అన్యాయం? ఈ వక్ఫ్ బోర్డుకి అధికారాలు ఏమిటది, దానికి ఒక శాంపిల్. తమిళనాడులో ఒక ఊరు, అతను పొలం అమ్ముదామని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు.
ఇది నీది కాదు అన్నారు. అదేమిటి నా పేరు మీద ఉంది కదా అంటే, లేదు, ఇది నీ పొలం, నీ భూమి, నీ ఇల్లు, ఈ ఊరు మొత్తం వక్ఫ్ బోర్డులు తీసేసుకున్నాను. ఆ గుడి వయసు 1500 సంవత్సరాలు, ఇస్లాం మతం వయసు 1400 సంవత్సరాలు. ఆ అధికారులు ఎవరిచ్చారు? అంటే పివి నరసింహారావు గారు కూడా దేశ నాశనానికి కూడా ఒక అడుగు మెట్టు ఈయన కూడా కొన్ని చేశాడంటారా మీరు? ఇదైతే అన్యాయమే కదా. ఇంకొకటి కూడా చెప్పండి. ఆయన హైన్లోనే ప్రార్థనా మందిరాల యథాతథ చట్టం అని ఒకటి చేశారు. ఓకే. అంటే తెలుసా, ఏది ఎలా ఉందో అలా ఉండాలి అని. ఇప్పుడు ఔరంగజేబు కాశీ గుడి కూల్చి వాడు మసీదు కట్టేశాడు. ఇప్పుడు కాశీ ఉండే గుడి యాక్చువల్గా ఒరిజినల్ కాదు కదా. ఎందుకంటే నంది ఎటువైపు ఉంటాడో ఆ ఫేస్లో ఉండేది గుడి. కాశీలో నంది ఎటువైపు ఉంటాడు? అటువైపు ఉంటాడు. మనం చూసాం కదా, లోపలికి వెళ్ళాం లోపలికి. జ్ఞానవాపి, జ్ఞానమే లేని వాళ్ళకి వాపి అంటే బావి. ఆ బావికి జ్ఞానానికి సంబంధం లేదు కదా. ఆ మసీద్ అనే పేరుకి మొన్న అవన్నీ పరిశీలన చేస్తే అందులో త్రిశూలం దొరికింది. ఆ త్రిశూలం వయసు 3000 సంవత్సరాలు. వీటన్నిటికంటే పైన గులాం నబీ ఆజాద్ ఓపెన్గా చెప్పాడుగా, ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు, మనమంతా హిందువులకు పుట్టిన వాళ్ళమే, మన పూర్వీకులంతా హిందువులే. కాశ్మీరు పండిట్స్ అందరూ మతం మార్చబడితే ఇలా ముస్లిమ్స్గా ఉన్నారు, ఇక్కడ ఎవరు ఒరిజినల్ ముస్లిమ్స్ లేరు. ఓపెన్గా చెప్పాడు ఆయన. మనం ముస్లిమ్స్ అనబడే వాళ్ళు ఇక్కడ రావడానికి ముందే ఇక్కడ హిందూస్తం ఉంది అని చెప్పాడు. సరే, ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం బాగు చేస్తుంది అంటారు? రామ మందిరం ఒకటి కట్టి ఒకటి ఇస్రో చంద్రయాన్కు పంపించగానే ఇది బాగు చేసినట్టేనా? మొన్న ఏదో స్టేటస్ పెట్టాను, ఒక అబ్బాయి ఇలాగా కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. ఈ అబ్బాయి ఎవరో తెలుసా మీకు అని స్టేటస్ పెట్టాను. ఆ అబ్బాయి ఎవరంటే, రేపు ఉదయం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమెరికా వెళ్ళాలి అతను. కానీ ఇవాళ లుంబినీ పార్కులో గోకుల్ చాట్లో బాంబులు పేలినాయి. ఆ బాంబులు అతను మీద కూడా పడి అవిటివాడైపోయి వాళ్ళ అమ్మ చేత ఇప్పుడు కూడా సేవలు చేయించుకుంటున్నాడు హైదరాబాద్లోనే. ఆ గోకుల్ చాటు, ఆ లుంబినీ పార్కు ఆ పేలుళ్ళు అయిపోయిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వచ్చి తీవ్రవాదుల పిరికి చర్య అని ఒక స్క్రిప్టెడ్ డైలాగ్ వాడేసి వెళ్ళిపోయారు. వాళ్ళ జీవితాలు అలా చాలామంది చనిపోయిన వాళ్ళు చనిపోయారు. ఇలాంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి మరి? మనం చాలా ఏళ్ళుగా అలాంటి బాంబు దాడులు ఏమి వినలేదుగా. మనం ప్రజలు ఎవరైనా బాంబు చేత ఎవరైనా తీవ్రవాదుల వలన బాంబులు పేలడం అలాంటి పదాలు మనం ఏమి వినలేదుగా చాలా కాలంగా. భారీ స్కామ్ 2G అని వినేవాళ్ళం, వెపన్ స్కామ్ ఏదో వినేవాళ్ళం, అలాంటివి ఏమి వింటలేగా. కాశ్మీర్లో ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేయొచ్చు, అది మంచి మార్పేగా. అయోధ్య రామ మందిరం 500 సంవత్సరాల సమస్య తీరిపోయిందిగా. త్రిబుల్ తలాక్ తీరిపోయిందిగా. ముస్లింగా బెనిఫిట్గా త్రిబుల్ తలాక్ అంటే ఇలా ఇప్పుడు మంచి ఎవరు చేసినా మనం మెచ్చుకుంటాం. అదేదో పలానా వాళ్ళకి మనం వ్యతిరేకం, పలానా వాళ్ళకి అనుకూలం కాదు. ఇప్పుడు మొన్న పార్లమెంట్లోంచి పప్పు దిగుతుంటే, సార్ మీరు పప్పు సార్, పప్పు ఎవరు? నేషనల్ పప్పు ఈజ్ కాల్డ్ రావిల్ విన్సీ అంటారు అతని పేరు. రావిల్ విన్సీ అంటే మీకు తెలియదేమో, అతను రాహుల్ ఖాన్ ఏదో పేరుతో ఉంటాడు అతను. అంటే ఒరిజినల్ నేమ్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అని పిలుస్తారు. ఓకే, అంటే మాకు ఇలాంటి పేర్లు మాకు తెలియదు కదా. అదే ఇవన్నీ ఒరిజినల్ నేమ్స్. ఓకే, రాహుల్ గాంధీ అంటే మాకు క్లారిటీగా తెలిసిపోతుంది. సో అతను, సార్ మీరు భారత మాత జై ఎందుకు అనలేదు అని అడిగారు. అడిగితే అతను అన్పార్లమెంటరీ వాడు అన్నాడు. భారత మాతకు చేయనకపోవడము అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఏంటది? మీరు ఎందుకు అనలేదని అడిగాడు విలేకరి.
అది అన్పార్లమెంటరీ అంట. ఇంక మనం ఏం చెప్పాలి వీళ్ళకి? ఓకే. వాళ్ళ స్టాండర్డ్ అది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ప్రభుత్వంలో హయాంలో నడుస్తుంది. ఇప్పుడు ఈయన సీఎం, ఆయన సీఎం, వీళ్ళిద్దరికి వేరియేషన్ ఏంటి? మీరు గమనించండి, ఎక్కడైతే సమానంగా అందరూ చూడబడతారో అది ఉత్తమ ప్రభుత్వం. కానీ రెండు చోట్ల ఒక కామన్ పాయింట్ ఏంటంటే, రెండు ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తాయి, ఓకే. రెండు ప్రభుత్వాలు గుడి మీద పెత్తనం చేస్తాయి, రెండు ప్రభుత్వాలు పాస్టర్లకి ముల్లాలకి జీతాలు ఇస్తాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేదనుకుంటాను. మొన్నే విడుదల చేశారు. ముల్లాలకి 9,000 ఉండేది 17,000 ఎంతో పెంచారు. జీవో కూడా వచ్చింది. ఓకే. ఖాళీ స్థలాలు 125 ఎకరాలు ఇచ్చారు పెద్దముఖ సారు. ఇస్తే కోర్టుకి వెళ్తే ఆగింది. అది గుడి భూములు. వక్ఫ్ భూములు కూడా మనకి ఇస్తే బాగుండు కదా. గుడి భూముల్లోనేమో ఇళ్ళ పథకాలు ఉంటాయి, వక్ఫ్ భూముల్లో ఎందుకుండవు? గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఈ పెద్దరికం ఎలా, ఎక్కడ ఉంది పెద్దరికం? అందుకని అది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, మీరు మసీదులు ముట్టుకోరుగా, చర్చిలు ముట్టుకోరుగా. అంటే ఇద్దరు చేస్తున్న సేమ్ వేరియేషన్ ఇవే తప్పలా, లేకుంటే ఇంకేమన్నా ఉన్నాయా? అంటే మన రాష్ట్ర బాగు కోసము బాగు అంటే అలాంటివి మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ అయితే అనాథ. ఇప్పుడు తెలంగాణ క్యాపిటల్ ఏంటండి? హైదరాబాద్. మహారాష్ట్ర క్యాపిటల్ ఏంటి? బాంబే. అలాగే మనం ఒరిస్సా క్యాపిటల్ ఏంటండి? ఉన్నాయి, అన్నిటికీ క్యాపిటల్స్ ఉన్నాయిగా. మరి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటండి? అంటే 3 క్యాపిటల్స్ అనుకున్నారు, కోర్టు వద్దన్నది రకరకాలుగా జరిగింది. అది ఒక క్యాపిటల్ కాకుండా ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు విజయవాడలో అమరావతిలో ఉన్న చుట్టుపక్కల ఏరియా పాలిస్తున్నారుగా. ఎక్కడో చోట ఉండాలి కాబట్టి ఉండడం వేరు. కానీ నువ్వు అసలు మీ క్యాపిటల్ ఏది అని అడిగితే ఏం చెప్పాలి? ఫోన్ ఇప్పుడు విజయవాడ కాకపోతే విశాఖ, విశాఖపట్నం కాకపోతే కడప, కడప కాకపోతే అనంతపురం, ఏదో ఏంటి ఇప్పుడు ఆంధ్ర క్యాపిటల్ ఏది? 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడింది కదా జగన్ ప్రభుత్వం. అంటే ఏం ఫ్యాక్టరీలు వచ్చింది నాకు తెలియదు. మరి కోడి గుడ్డు పెట్టింది, పొదగడానికి టైం పడుతుంది అని చెప్పేసి మాట్లాడారు కదా సార్. మరి అమర్నాథ్ రెడ్డి ఆయన పేరు, ఐటీ మినిస్టర్ గారు. అంటే నేను విన్నది మరి నిజం అబద్ధం నాకు తెలీదు. ఏదో అప్పడాల కంపెనీలు, ఇంకా ఏదో పచ్చళ్ళ కంపెనీలు అలాంటివేవో విన్నాను. మరి అంటే మనకు తెలీదు మరి అది ఎప్పుడు పొదుగుద్దో, ఎప్పుడు ఎదుగుద్దో. కానీ ఎక్కడైనా ప్రజల కొనుగోలు శక్తి పెరిగినా, ప్రజల యొక్క లివింగ్ కాస్ట్ తగ్గినా బాగున్నట్టు. సరే, ఇప్పుడు మీరు మామూలు మాలాగానైనా సన్యాస, బాబాన, అఘోరణ, నాస్తికుల, లేకుంటే వేద బ్రాహ్మణుల కాషాయం దుస్తులు వేసుకుంటారు, మెడలో తులసి ఉంటుంది, ఒక సంచి ఉంటుంది, రుద్రాక్ష మెడలో ఉంటుంది, తులసి. అంటే మిమ్మల్ని ఏమనుకోవచ్చు? సాధు. ఈ సాధువు దేనికోసం? సమాజం కోసం, ధర్మం కోసం, దేశం కోసం. వాస్తవానికి అయితే సాధువులు వారి యొక్క తపస్సు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ జపం వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఎప్పుడు గుళ్ళో డబ్బులు ఎవరు ఎత్తుకెళ్లకుండా, గుళ్ళో అన్యాయం జరగకుండా ఉంటే, ఇప్పుడు మీ ధర్మానికి హాని జరగకుండా ఉంటే. ఇప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు దశరథుడి దగ్గరికి, ఎందుకు వచ్చాడు? ఆయన పాటికి ఆయన మొదలు జపం చేసుకోవచ్చుగా. ఆయన క్రతువు చేస్తుంటే రాక్షసులు వచ్చారు, ఇబ్బంది పెడుతున్నారు. మీరు బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన వాళ్ళు. వాస్తవానికి అంటే మీకు బెంగాల్లో ఒకటి చెప్తాను. చెప్పండి ప్లీజ్. కీబా విప్ర కీబాన్యాసి శూద్రకేననాయ్ ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురు హోయ్. ఇది చైతన్య మహాప్రభు 600 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఉపదేశం. ఎవరైనా విప్ర అంటే బ్రాహ్మణుడు, శూద్ర అంటే శూద్రుడు, సన్యాసి లేదా బ్రహ్మచారి, ఎవరైనా కివా విప్ర కీవన్యాసి శూద్రకేననాయ్, సన్యాసి అయినా, విప్రులైనా,
శూద్రుడైన ఎవరైనా సరే కృష్ణతత్వం ఎరిగినవాడు సేయి గురు హోయ్, అతను గురువు అన్నారు. మా గురువు గారు అమెరికన్. ఇప్పుడు ఆయనకి ఏం క్యాస్ట్ చెప్తాను? ఓకే. ఈజ్ ఏ సన్యాసి. కాబట్టి మన యొక్క ప్రవర్తన వలన మన యొక్క పుట్టుక వలన మనం కాదు. ప్రవర్తనలో మనం డాక్టర్ గారు అబ్బాయి చదవకుండా డాక్టర్ అవుతాడా? స్కూల్కి వెళ్ళడం, ఆవారగా తిరుగుతాడు. డాక్టర్ గారు అబ్బాయి కాబట్టి డాక్టర్ అయిపోతాడా? డాక్టర్ గారు అబ్బాయి డాక్టర్ అయిపోవాలంటే ఏం చేయాలి? చదవాలి. అంతే. ఇది కూడా ఇప్పుడు మీరు వచ్చేసి క్రిస్టియన్స్, మతం మారకండి, అక్కడ వెళ్ళొద్దు, తప్పులు చేస్తున్నారు గొర్రెలు, మా గుళ్ళోకి వచ్చి ప్రసాదం తినండి అని చెప్పి శిలామ ఒకలాగా మాట్లాడుతున్నారు. అక్కడ తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళొద్దు, ఆ మతంలోకి వెళ్ళొద్దు, మీరు ఇక్కడనే ఉండండి. మీ వాదన ఇది. గవర్నమెంట్ని డబ్బులు మీరు గుళ్ళో నుంచి డబ్బు తీసుకోవద్దు, గుడి డబ్బులు ముట్టొద్దు, ఈ వాదన ఒకటి. క్రిస్టియన్స్ అంటే వీళ్ళది వాళ్ళది, ముస్లిమ్స్ వాళ్ళ మతం వాళ్ళది ఉన్నది, వాళ్ళ ఒక కట్టుదిట్టంతో వాళ్ళు ఉన్నారు, ఏ మతం మారలేదు, ఉంటే తీసుకొని పోతుంది, లేకుంటే లేదు. మీ యుద్ధాన్ని గుడిలో నుంచి డబ్బులు ఏదైతే ప్రభుత్వం ఉందో తీసుకోకుండా ఫస్ట్ మీ కట్టడి వేద బ్రాహ్మణులు, గుళ్ళో పనిచేసే వేద బ్రాహ్మణుల దగ్గరనే కట్టడి చేయొచ్చు కదా, అక్కడిని స్టార్ట్ చేయొచ్చు కదా, మీ యుద్ధము అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇలా ఎందుకు అక్కడి నుంచి తీసుకుని రావచ్చు కదా. ఇప్పుడు మీరు దేవాదాయ శాఖ అనేది పుట్టకముందు దేవాలయాల్లో రాజుల పెత్తనం ఉండేది కాదు. రాజు గుడికి వచ్చి, ఈ గుడికి ఏం అవసరం, పువ్వులు కావాలి ఈ గుడికి, కాబట్టి ఈ గ్రామం దగ్గర ఒక 100 ఎకరాలు గుడికి ఇస్తున్నాను, ఆ చెరువు గుడి కోసం తవ్వించండి. ఇలా దేవాలయానికి రాజులు చేసి బంగారము, ధనము, స్థలాలు, ఊర్లు ఈనాముగా ఇచ్చి వెళ్ళేవారు. కానీ దేవాదాయ శాఖ పుట్టాక గుళ్ళు డబ్బులు ఎత్తుపోవడం, గుడి భూములు మింగేయడం, తర్వాత గుళ్ళో ఎవరు లేకపోతే గుడి నడవదో వాళ్ళని గుమస్తాలను చేసేసింది. ఇప్పుడు మారచ్చు కదా, మీరు మీ వాదన అక్కడ స్టార్ట్ అవ్వచ్చు. ఎక్కడ గుమస్తాలు అయ్యారో గుమస్తాలు కావద్దు, మీరు గుళ్ళో అలా పనిచేయొద్దు, మీరు మానేయండి. బయట కృతువులు ఉన్నాయి కదా, ఫంక్షన్స్ ఉన్నాయి కదా, మీకు ఉండడానికి అదొకటే కాదు, మీకు చాలా ఉంది. మంచి మాట కదా, అలా కూడా చెప్పాం. మరి మారట్లేదా? ఎలా అంటే పూర్వం భగవంతుడి మీద ఉండే ఫెయిత్ ఇప్పుడు తరానికి అంత లేకపోయింది. కుచేళ్ళు కటికి దారిద్ర్యం అనుభవిస్తూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏమీ అడగకుండా వచ్చేసాడు. ప్రాణ స్నేహితుడు కుచేలుడు. అసలు వాళ్ళ ఆవిడ పంపించింది, ఏదన్నా అడగండి కష్టంలో ఉన్నాం అని పంపించింది. అవును. ఈయన అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు. సరే కృష్ణుడు దాన్ని లాక్కుని తిన్నాడు. ఈయన ఆ కృష్ణుడి ప్రేమను అలా తలుచుకుంటూ మైమరిచిపోతూ ఇంటికి వెళ్ళిపోయాడు తప్ప అడగాలనే కాన్సెప్టే రాలేదు ఆయనకి. అంటే ప్రేమ కేవలం ప్రేమ కోసమే. ఈ కాన్సెప్టు, ఆ స్థాయి ఆయనకు ఉంది కాబట్టి భగవంతుడు ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ఆ గుమస్తాల స్థాయిలో ఉన్నారో అర్చకులు వాళ్ళు వీళ్ళు భగవంతుడి మీద అంత విశ్వాసం పెడితే భగవంతుడు యొక్క రియాక్షన్ కూడా అంత బాగా ఉంటుంది. ఆ ఎఫర్ట్ వాళ్ళు పెట్టాలి. ఇప్పుడు దేవాలయంలో పెత్తనం ఉండడం వలన కదా ఈ ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఈ పెత్తనం చేసే అధికారం ఎవరిచ్చారు? మనమే కదా ఇచ్చాం. దేవాలయాలు నాశనం అయిపోతున్నాయి, దేవాలయంలో డబ్బులు ఎత్తిపోతున్నారు. ఇవాళ విన్నాం టీటీడీ కళ్యాణ మండపాలు లీజుకి ఇచ్చేశారట. ఏం జరుగుతుంది? గుళ్ళో డబ్బులు ఏమైపోతున్నాయి? ఈ అడిగేవాళ్ళు ఎవరు ఉండాలి? అది అందరిదే బాధ్యత. నేను ఎప్పుడో 6 ఏళ్ల క్రితం చెప్పా, దేవాలయంలో ఈవో లేకపోయినా నడుస్తుంది, చైర్మన్ లేకపోయినా నడుస్తుంది, ఎలక్ట్రిక్ పని చేసేవాడు లేకపోయినా గుడి నడుస్తుంది, సఫాయి పనివాడు లేకపోయినా గుడి నడుస్తుంది. బ్రాహ్మణులు లేకుండా నడవదు గుడి కదా.
సో దేవాలయ సమస్యలు పరిష్కరించబడాలంటే మొన్న మధ్య కోటప్పకొండలో జరిగింది, అలా జరగాలి. కోటప్పకొండలో ఈవో ఏదో ఎక్స్ట్రాలు చేశాడంట. మొత్తం అందరూ చక్కగా కూర్చుని పూజ లేదు గీజ లేదు కూర్చున్నారు అంతే. వాడిని తీస్తేనే పూజ అన్నారు. డిప్యూటీయే ఎవడో తెలీదు మొత్తానికి. అది రావాలి. ఇప్పుడు చెబుతూ ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఒక చోట కూర్చోబెట్టడం అవన్నీ పెద్ద పని. చెప్పడం అయితే చెబుతూనే ఉంటాం. ఆ ప్రయత్నం జరగట్లేదని కాదు, కానీ సమాజంలో ఇంకా వివిధ రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలకు కారణమయ్యేదాన్ని వ్యతిరేకించకపోతే నిజం తెలియదుగా. ఇప్పుడు మన కోసం ఎవడో వచ్చాడు ఎవడో చచ్చాడు అని వాళ్ళు ఊదరగొడుతున్నారు. మన కోసం వచ్చింది మన కోసం చచ్చింది అంటే 6,60,000 మంది పైన మన స్వతంత్ర వీరులు, వాళ్ళ పేర్లు చెప్పాలి. వాడెవడో ఇజ్రాయెల్లో వచ్చాడు వాడెవడో చచ్చాడు. ఈ ఫేక్ న్యూస్ పెంచుతున్నారు. సరే, దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత అయితే మనకు ఉందిగా. యజ్ఞోపవీతం ఎవరు వేసుకోవాలి? ఎవరు క్వాలిఫైడ్ అయితే వాళ్ళు. ఎందుకంటే మనం రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వారాహి పూజ చేసేటప్పుడు యజ్ఞోపవీతం వాళ్ళకు ఎవరికి లేదు. యజ్ఞోపవీతం అంటే జంజనం అంటారు, జంజం అంటారు, యజ్ఞోపవీతం అంటారు. ఇది చేసి వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళకి లేదు. అప్పుడు బ్రహ్మగాయత్రిని ఇస్తారు ఆ యజ్ఞం జరిగే వరకు. బ్రహ్మగాయత్రి యజ్ఞం జరిగే వరకు వేస్తారు. యజ్ఞంలో ఆయన యజ్ఞ బ్రహ్మ కాబట్టి, ఆయనే కర్త కాబట్టి ఆయన వేసుకోవాలి. అయితే ఈ సాంప్రదాయం అరుంధతీయులు అనేటువంటి మాదిగ జాతి వారిలో కూడా ఉంది. ఓకే. అలాగే మనకి తెలుసు ఆచార్యులు అంటారు, కంసాలి వాళ్ళు వేసుకుంటారు. అలాగే పద్మశాలీలు వాళ్ళు వేసుకుంటారు. ఇంకా వైశ్యాసు బ్రాహ్మణ్స్. యజ్ఞోపవీతం అంటే ఆ పూజ చేసేంత వరకు, ఆ యజ్ఞం చేసేంత వరకే కదా అక్కడ ఇచ్చింది. వారాహి పూజ వరకు అది. కానీ ఆ రోజు తర్వాత ఆ కృతువు అయిపోయినాక తర్వాత కూడా ఒక సందర్భంలో చూపించడం జరిగింది. పూజ అయిపోయింది. అప్పుడు కొన్ని రోజులు ఉండడం వేరు. వాస్తవానికి భగవద్గీతలో కొన్ని లక్షణాలు చెప్పారు. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా దానికి అర్హులు. యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషినాం. యజ్ఞము, దానము, తపస్సు ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఇది భగవద్గీతలో చెప్పారు. అలాగే 18వ అధ్యాయంలో 42వ శ్లోకంలో చెప్పారు. ఆ లక్షణాలు 9 లక్షణాలు. ఆ లక్షణాలు ఎవరు కలిగి ఉంటే వారు అర్హులు. అది గురువు ద్వారా స్వీకరించాలి. ఇప్పుడు మీరు ఇస్కాన్ చూడండి. మా గురువుగారు అమెరికన్ సన్యాసి. సో అలా వేల లక్షల మంది అలా గాయత్రిని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 3 పూట్ల త్రిసంధ్యల్లో గాయత్రి చేస్తారు. అతని పుట్టుక రష్యనా, అమెరికన్నా, రెడ్డి బ్యాక్గ్రౌండా, లేకపోతే మాల బ్యాక్గ్రౌండ్ అట్లాంటివి ఏం లేవు. ఆ క్వాలిఫైడ్ అయితే ఎగ్జామ్ రాసి అవన్నీ ఫాలో అవుతుంటే, అంటే కొన్ని వదిలేయాల్సినవి ఉంటాయి. మాంసాహారం తినకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలా ఎవరైతే ఉంటారో దే క్వాలిఫైడ్ టు వేర్ బై గురు. షాపులో కొనుక్కుని కాదు. దానికి ఒక యజ్ఞోపవీతం అంటే దానికి ఒక యజ్ఞోపవేతం పరమం పవిత్రం. కొత్త పవిత్రం కాదు, పరమం పవిత్రం. సార్, మణిపూర్ మధ్యలో మనం ఆగిపోయింది. అసలు మణిపూర్ దాని గురించి ఇంకొద్దిగా క్లుప్తంగా వివరిస్తాను కోరుకుంటున్నాను సార్. మణిపూర్ టాపిక్ నుంచి మనం పక్కకి వెళ్ళాం, డైవర్ట్ అయ్యాం. మీరు గమనించండి, స్వతంత్రం వచ్చే 75 ఏళ్ళు అయ్యాక మణిపూర్లో మొన్నటి దాకా రైలు లేదు. అరుణాచల్ ప్రదేశ్లో రైలు మార్గం లేదు. అవన్నీ విసిరివేయబడ్డట్టు, అసలు ఈ దేశానికి సంబంధం లేదన్నట్టుగా ఉండేది. ఇప్పుడిప్పుడే వాళ్ళు భారతదేశం మనది అలాగా ఒక భావన మనతో మమేకం అవుతున్నారు. ఇన్ని రోజులు రకరకాల చట్టాలు విదేశ భావజాలం ఉన్న వాళ్ళకు అనుకూలంగా, స్వదేశీ భావజాలానికి వ్యతిరేకంగా
ఈ ఆర్టికల్ 35A 35 లాగా. ఉమ్. ఇప్పుడు లోకల్గా ఎప్పటి నుంచో ఉన్నవాడికి అధికారాలు ఉండాలి, కానీ ఎక్కడి నుంచో వచ్చి, ఇప్పుడు కుకీస్ అని ఒక తెగ ఉంది, మెయితీస్ అని ఒక తెగ ఉంది. 2 తెగలు. ఈ మెయితీస్ అనేవాళ్ళు స్థానికులు ఎప్పటి నుంచో, ఈ కుకీస్ అనేవాళ్ళు బర్మా నుంచి వచ్చిన వాళ్ళు. ఏదో చట్టం అక్కడ చేశారు లోకల్గా, దాన్ని వ్యతిరేకిస్తూ ఈ భయంకరమైన అల్లర్లు చేసేసి ఆ తెగలో తెగ గొడవ అయింది. చివరికి చంపుకునే అంత వ్యవస్థలను చేసే అంత. ఎవడెవడైతే ఆ కిరాతకం చేశారో, ఆ తల్లుల వ్యవస్థలు చేయడం కావచ్చు, చంపడం కావచ్చు, ఇల్లు తగలబెట్టడం కావచ్చు, వాహనాలు తగలబెట్టడం కావచ్చు, వాళ్ళందరూ దండనార్హులు. వాడెవడైనా. మణిపూర్ అంటే మణిపూరి నాట్యం ఒక కల్చరల్ ప్లేస్. అవును. అలాంటి దాన్ని ఎంత అపప్రద చేశారు. దాన్ని అలా చిలికి గాలివాన చేసేసి, దానికి తోడు ఇక్కడ మన లోకల్ గొర్రెలు దానికోసం ధర్నా. నేను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఓ మణిపూర్ నుంచి ఒక సన్యాసి వస్తే నేను అడిగాను, మహారాజ్ హౌ మెనీ వైష్ణవాస్ ఆర్ దేర్ ఇన్ మణిపూర్ అన్న. ఇన్ మణిపూర్ ఆల్ ఆర్ వైష్ణవాస్ అన్నారు ఆయన. తర్వాత నేను కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ చూసా. అక్కడ ఉండే మంత్రులు కూడా ఈ కంటిమాలు ధరించి ఉండడం, తులసి. ఎందుకంటే వైష్ణవ భక్తులకి ఎక్కువ ఆలవాలమైనటువంటిది మణిపూర్. చాలా కల్చరల్ ప్లేస్. అలాంటి దాన్ని ఈ చెత్త అంతా తీసుకొచ్చి, యాక్చువల్గా మన దేశానికి సంబంధం లేదు కదా క్రైస్తవం కానీ ఇస్లాం కానీ, డంపింగ్. సో దానివలన వచ్చినటువంటి ప్రాబ్లము, ఆ ప్రాబ్లం రెండు కలిపేశారు. ఈ కుకీస్ అనేవాళ్ళు మతం మారినటువంటి గిరిజన తెగ, మైతీస్ అనేవాళ్ళు మతం మారిన గిరిజన తెగ. దానివల్ల ఇదంతా పెరిగి మొగుడిని కొట్టి, ఒక ఆవిడ నన్ను మొగుడు కొడుతున్నాడు అని అరిచినట్టుగా వీళ్ళే తగలబెట్టి, వీళ్ళే నాశనం చేసి, వీళ్ళే అరుపులు మెరుపులు. అక్కడ ఇన్ని జరగడానికి కారణం ఏంటంటే, అసలు ఆ కాలంలో అంటే దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలం చాలా ప్రభుత్వాలు వాళ్ళ మీద అసలు దృష్టి పెట్టకపోవడం. కాబట్టి దోషం ఎవరిదైనా మనం ఖండించాల్సిందే, ఎవరు మంచి పని చేసినా మెచ్చుకోవాల్సిందే. మణిపూరు ఇష్యూలో అంత జరగడానికి కారణం అక్కడ ఉండేటువంటి పాత చట్టాలు ఇప్పుడు మార్చవలసిన అవసరం ఉంది. వాళ్ళందరినీ దేశంతో మమేకం చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏం పోయే కాలం అంటే, ఈ మతం మారిపోవడం వలన వీ వాంట్ స్పెషల్ నాగాలాండ్, నాగాలాండ్లో మొక్క, మణిపూర్లో మొక్క, లేకపోతే ఇంకో మొక్క కలిసి మెగా నాగాలాండ్, లేకపోతే ఏవో ఇవన్నీ. మీరు ఎక్కడన్నా చూడండి, మతం మారిపోతే నెక్స్ట్ డైలాగ్ ఏంటి? సెపరేట్. కలిసి ఉండడం, అలాంటి ఆలోచన వాళ్ళకుండా వెడగొట్టు, చెరగొట్టు, పడగొట్టు. పాకిస్తాన్ అలాగే పుట్టింది, బంగ్లాదేశ్ అలా పుట్టింది, ఇది కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ విభజనవాదుల యొక్క ప్రమేయం దండిగా ఉంది. మనం భూమి మీద కొన్నాళ్ళు ఉంటాం. మీ మొదటి ప్రశ్న దాన, మీ ఉద్దేశం ఏంటని మొదటి ప్రశ్న. ఇది మనుషులు మాత్రమే కాదు, ఈ భూమి జంతువులది కూడా అందరికీ హక్కు ఉందన్నాను కదా. అలాగే ప్రపంచం అంతా సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునే మన ధర్మంలో దాన్ని వ్యతిరేకిస్తూ మా మతం ఒకటే గొప్పదనేటువంటి వాళ్ళు ఈ దేశంలో బయట నుంచి వచ్చి ఆ చెత్తని మన వాళ్ళకి ఎక్కించడం వలన ఇన్ని గొడవలు అవుతున్నాయి. 40 ఏళ్ల క్రితం గ్రామాలు ఇలా లేవు కదండి, లేవు, ప్రశాంతంగా ఉన్నాయి. ఆ రోజు వేరు గ్రామం. జస్ట్ 30 ఏళ్ల క్రితం కూడా చెరువుకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం, ఆ నీళ్ళు తాగేవాళ్ళం. నదికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం, ఆ నీళ్ళు తాగేవాళ్ళం. ఊళ్ళో అందరూ వరుసలతో పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు ఉన్నట్లేదే. ఇప్పుడు మీరు చూడండి, పూర్వం సినిమా హాల్ పైన ఫస్ట్ షో బిగిన్ అయిందని ఎలా తెలిసేది? నమో వెంకటేశ, నా నమో తిరుమలేశ. రే ఫస్ట్ షో మొదలైపోయిందిరా,
సెకండ్ షో మొదలైపోయింది అని తెలిసేది. అంటే సినిమా హాల్ మీద కూడా వెంకటేశ్వర స్వామి పాట వినపడే స్థితి నుంచి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి మీద వెంకటేశ్వర స్వామి పాట వినపడదు. ఆంధ్ర తెలంగాణలో చాలా చోట్ల 5 సార్లు ఆజాన్ వినపడుతుంది తప్ప ఇంకా ఒక విష్ణు సహస్రనామం కానీ, ఓ గోవిందనామాలు కానీ, ఓ సుప్రభాతం కానీ, ఓ భగవద్గీత కానీ, గంగా తరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం, ఇవన్నీ చిన్నప్పుడు వినేవాళ్ళం మేము. అవును. ఏం వినపట్లే, అంటే రాను రాను ఏదో అయినట్టు. కాబట్టి మీ మొదటి ప్రశ్నలో సమాధానం ఏమిటంటే, హిందుత్వం పరిడివిల్లుతుంది, హిందువుల బాధ్యత కొంత తెలుసుకుంటున్నారు, కానీ ఇంకా చాలా తెలుసుకోవాలి. ఇప్పటికీ చాలా పార్టీ కుక్కలు ఉన్నాయి, చాలా కులం కుక్కలు ఉన్నాయి. ఈ పార్టీ కుక్కలు కులం కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ నువ్వు మైనార్టీ అయిపోతే నీ కులం ఉండదు, నీ పార్టీ ఉండదు. క్లియర్గా అర్థం చేసుకోండి, చూసి నేర్చుకోండి. ముస్లిం ఏ పార్టీలో ఉన్నా అతను పార్టీకి ప్రయారిటీ ఇవ్వడు. ఒకసారి నేర్చుకోండి, అతను మతానికే ప్రయారిటీ ఇస్తాడు, గమనించండి. కానీ నువ్వేంటో గుళ్ళు కూలిపోయినా, రథాలు కాలిపోయినా పార్టీ పెంట తింటూనే ఉంటావు. హిందువులోనే దొంగలు ఉన్నారు కాబట్టి హిందువు వేరే మతానికి అవకాశం ఇస్తున్నాడు బాబు. హిందీలో చెప్పాను నేను ఇదే మాట. హిందుస్థాన్కి శత్రు కిరస్థానినై పాకిస్తానినై సిర్ఫ్ హిందుస్థాన్. పటేల్ గారు పిఎం అయి ఉంటే చాలా ఇన్ని సమస్యలు మనం చూసి ఉండేవాళ్ళం కాదు. పటేల్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాతే పాకిస్తాన్ నుంచి డెడ్ బాడీస్తో రైళ్లు రావడం ఆగింది. ఎక్కడి నుంచి కూడా పాలసీలు వస్తుందని చెప్తే ఆగింది. ఇప్పుడు అంతెందుకు ఈ హైదరాబాదు నిజాం స్టేటు ఎవరు సాల్వ్ చేశారు? సెప్టెంబర్ 17. అవునా? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ నెల కదా, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. ఒకప్పుడు అది చెయ్యాలని అరిచి గీపెట్టిన వ్యక్తి ఇప్పుడు దాన్ని చేయడుగా. చేస్తారా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? అంత దమ్ములేగా. అంటే మన ఇంటి ఆడవాళ్ళని ఎత్తుకుపోయి మానభంగం చేసినప్పుడు మీకు రోజు అలా పుడితే అలా వస్తాయి. సో దురదృష్టం ఇది. స్వాభిమానం లేని వ్యక్తులు, వాడు తెలంగాణ వాడైనా, వాడు రాయలసీమ వాడైనా, వాడు ఆంధ్ర వాడైనా, వాడు ఏ వాడైనా ఆ జాతి నిలబడదు. స్వాభిమానం కావాలి. స్వాభిమానం లేకుండా కేవలం స్వార్థమే ఉంటే ఆ జాతి ఉండదు. పాకిస్తాన్లో శ్రీరామనవమి జరగలేదా 100 ఏళ్ల క్రితం? పాకిస్తాన్లో 100 ఏళ్ల క్రితం కృష్ణాష్టమి జరగలేదా? జరిగింది. పాకిస్తాన్లో 100 ఏళ్ల క్రితం శివరాత్రి జరగలేదా? ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు అక్కడ తవ్వుతుంటే 1000 ఏళ్ల క్రితం విష్ణు దేవాలయం భూమిలో వాళ్ళకి దొరికింది. మొన్న అదేదో పెయింట్లు వేస్తున్నారు ఒక పాత బిల్డింగ్కి, అది ముస్లిం బిల్డింగులుగా బయట ఉంది. అవన్నీ తొలగిస్తుంటే ధ్యాన్ సింగ్ ఏదో పేరు బోర్డు ఉంది అక్కడ. 1929 పెద్ద బిల్డింగ్. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు అక్కడ, ఎందుకంటే చంపేశారు కాబట్టి. అలాగే ఒక గట్టి గాలివాన వచ్చి ఒక రైల్వే స్టేషన్లో ప్లేట్ ఊడిపోయింది. ఆ బోర్డు ఉంటుంది కదా, స్టేషన్ నేమ్, అది ఊడిపోయింది. లోపల సిమెంటుదో రాతిదో పలక ఏముంది? సీతా రోడ్. స్టేషన్ పేరు సీతా రోడ్. కాబట్టి అన్ని మతాలు సమానం అంటే పచ్చి అబద్ధం. అన్ని మతాలు సమానం పాకిస్తాన్లో ఎందుకు కాదు? పాత బస్తీలో ఎందుకు కాదు? పాత బస్తీలో భజన్కి నాతో పాటు ఎవరైనా వస్తారా? నువ్వు అందరినీ భయ్యా అంటున్నావుగా, అన్ని మతాలు ఒకటే అంటున్నావుగా. అన్ని మతాలు ఒకటైతే మరి భజనకి వచ్చారు భయ్యాలందరూ. మన మీద ప్రేమతో మనం భయ్యాలం కాబట్టి ముస్లిమ్స్ అందరూ అవమానం మానేయాలి. అంటే మన భయ్యాలైతే, నువ్వు చెప్పిన భయ్యాలైతే, మన మీద ప్రేమ ఉంటే ముస్లిమ్స్ మసీద్ మీద ఖాళీ టైము హనుమాన్ చాలీసా పెట్టాలి, మైక్ ఖాళీ కాబట్టి. అంటే భయ్యా అన్నావు కాబట్టి జరుగుద్దా? జరగదు. ఇక మరి అండం మాని
అబద్ధం ఆడడం మాని. వాళ్ళు క్లియర్గా ఉన్నారుగా. నిన్న పాకిస్తాన్లో ఎవరో ఇంటర్వ్యూ వీడియో చూశాను. అవును, వాడిని చంపాలంటే వాడు క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఏం క్వాలిఫికేషన్? వాడు హిందూ ఇంటే చాలు చంపేయటం, అంతే. వాడు హిందూ అయితే చంపేస్తాం. కాబట్టి ఈ తత్వం కాదు. ఈ భూమి మీద మనం గెస్ట్గా వచ్చాం. నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నువ్వు క్రిస్టియనా, నువ్వు సిక్కా, ఇది కాదుగా. ఎవడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినవాడు. కాబట్టి మతం పేరు మీద, దేవుడి పేరు మీద మానవహోమం చేస్తున్నారంటే వాళ్ళు మనుషులు కాదు. దేవుడు ఉన్నాడు అని చెప్పావు నువ్వు మనిషివే. దేవుడు లేడు అన్నాను నేను మనిషినే. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. నీకు ముసలుతాను, నాకు ముసలుతాను. నీకు రోగం, నాకు రోగం. కామనేగా ఆ పాయింట్స్. కాబట్టి ఎవరికైనా ఉపకారం చేయడానికి నీ మతం ఉపయోగపడితే దానికి దండం. రక్తపాతం లేకుండా నీ మతం ఉంటే దానికి దండం. నిన్న మేము ఫెస్టివల్ చేసుకున్నాం, పెద్ద ఫెస్టివల్, బలరామ జయంతి. పువ్వులు, ఆకులు, తోరణాలు, అభిషేకం, ఏ రక్తపాతం లేదు. 100 మంది సంతోషంగా కీర్తన చేసి డ్యాన్స్ చేసి వచ్చాం. అలా జీవించచ్చుగా. బోల్డన్ని అమాయక ప్రాణుల్ని రోడ్ల మీద కోసేసి తినేస్తేనే పండగ. అది హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, నువ్వు పండగ చేసుకోవడానికి ఇంకో జంతువు ఎందుకు చచ్చిపోవాలి? నీ పండగ దానికి దండగ ఎందుకు కావాలి చెప్పు? నీ పిల్లలు బాగుండాలి నువ్వు కోరుకుంటావు కదా. వాట్ రైట్ యూ హ్యావ్ టు స్లాటర్? అందుకంటే చిన్నదని చంపేస్తాం, అంతేగా. లేదా నీ మైండ్లోకి ఇంకేమన్నా ఎక్కిందా? ఈ భూమి మీద అన్నీ నీ కోసమే సృష్టించబడినాయి అనే బైబిల్ తప్పుడు వాక్యాలు ఏమైనా ఎక్కినాయా నీకు? స్లాటర్ హౌస్ అంటే తెలుసా? జంతు వధశాల. మొన్న వీడియో చూసా. ఇప్పుడు ఎక్కడైనా ఫ్యాక్టరీ అంటే రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీ బాగానే ఉంది, ఇంకా లేకపోతే ఏదో మెడిసిన్ ఫ్యాక్టరీ, లేకపోతే బ్యాగుల ఫ్యాక్టరీ, బకెట్ల ఫ్యాక్టరీ. చికెన్ ఫ్యాక్టరీ ఏంటండి?